హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈరోజు మన వీడియోలో అయితే చాలామంది ఏవిఆర్ రిసీవర్స్ తీసుకుంటారు. నెక్స్ట్ అడిషనల్గా సబ్వూఫర్ యాంప్లిఫైర్ కావాలనుకుంటుంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే మనం సబ్వూఫర్ యాంప్లిఫైర్ అయితే ఈ మోడల్లో అయితే రెడీ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనం ఫ్రంట్ ప్యానల్ చూసుకుంటే ఇది అక్రిలిక్ ప్యానల్ యూజ్ చేసాం మనం. అండ్ ఇక్కడ మనం కంట్రోల్స్ కూడా ఇది ఒకటి వచ్చేసరికి మనకి మెయిన్ వాల్యూమ్ అనమాట. ఇది వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ వాల్యూము. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మీకు హార్డ్ అండ్ స్మూత్ రెండింటికి కూడా యూజ్ అవుతుంది. అండ్ స్విచ్ కూడా మనం మెటల్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నల్గా చూసుకుంటే ఇంటర్నల్గా మనం అందరూ కుమార్ 4 ఫెట్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. బట్ ఏంటంటే ఏదైనా సరే 4 ఫెట్ మీకు మ్యాక్సిమం వచ్చేది 250 వాట్ కన్నా ఎక్కువ రాదు. 4 ఫెట్ అది మ్యాక్సిమం అవుట్పుట్. కొంతమంది 400 వాట్ అంటారు, 350 వాట్ అంటారు. సో అదంతా ఫేక్. మ్యాక్సిమం వస్తే 250 వాట్ లేదంటే 180 నుంచి మినిమం 180 వాట్ అయినా పక్కాగా రావాలి. సో 180 నుంచి 250 వాట్ అయితే మీకు పక్కాగా 4 ఫెట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో ఏదంటే దానికి ఉన్న డ్రైవర్ సెక్షన్ యూస్ చేసుకొని దానికి వచ్చే అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. వాటేజ్ అనేది అలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో మీకు శక్తిలో చూసుకుంటే అది మీకు 180 నుంచి 200 వాట్ అయితే ఆర్ఎంఎస్ ప్రొడ్యూస్ చేస్తుంది. కుమార్లో చూసుకుంటే కుమార్ 4 ఫెట్ అంటే 2411 బోర్డు ఉంది కదా, అందులో వచ్చేసరికి మీకు అప్రాక్స్గా 220 వాట్ అయితే ఆర్ఎంఎస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానికి సేమ్ ఈక్వల్గా మీకు ఇది 200 నుంచి 220 వాట్ ఆర్ఎంఎస్ అయితే ఈజీగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అందుకని ఇది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో దానికి వచ్చేసరికి మన పవర్ సప్లై వచ్చేసరికి శామ్వా కంపెనీవి 10063 కెపాసిటర్స్ అయితే మనం తీసుకున్నాం. ఇది పవర్ సెక్షను. అండ్ సబ్ ప్రీ కూడా మనం వసంత్ గ్రాండ్ సబ్ ప్రీ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ఆర్సీ ఇన్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్పీకర్ అవుట్పుట్ కోసం. అండ్ అలాగే ట్రాన్స్ఫార్మర్ కూడా మనం 24024 5 ఆంపియర్ అయితే తీసుకున్నాం. సో ఒక 12 ఇంచ్ సబ్వూఫర్ రన్ చేయడానికి 5 ఆంపియర్ యావరేజ్గా అయితే సరిపోతుంది. మ్యాక్సిమం అయితే మనం యూజ్ చేసే బోర్డు బట్టి ఆంపియర్ అయితే మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో దీనికి వచ్చేసరికి 5 ఆంపియర్ ఇనఫ్ అండి. సో ఫ్రంట్ అయితే మీకు ఇలా ఉంటుంది. మీకు ఆన్ చేయగలే మీకు ఇక్కడ స్విచ్ కూడా మనం మెటల్ స్విచ్ అయితే ఇచ్చాము. రెడ్ ఇండికేషన్తో వస్తుంది. సో చూడొచ్చు మీరు. సో రెడ్ ఇండికేషన్తో అయితే వస్తుంది స్విచ్ అయితే. సో మీకు ఎక్కడ కూడా ఫుల్ వాల్యూమ్ పెట్టాను, ఎక్కడైతే హమ్మింగ్ ఏం లేదు. చూడొచ్చు. మీకు ఆఫ్ చేసి కూడా చూపిస్తాను. సెట్ అయితే ఆఫ్ చేస్తాను. అండ్ మీకు ఏ సెట్ అయినా సరే మనం ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ కూడా యూజ్ చేయలేదు. సో మీకు ఇక్కడ వచ్చేసరికి నేను వాల్యూమ్ ఆఫ్లో పెట్టాను, అంటే ఆఫ్ వాల్యూమ్లో పెట్టాను. ఆన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు కూడా మీకు ఎలాంటి నాయిస్ లేదు. కావాలంటే మీకు టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను, ఇన్పుట్ దగ్గర ట్యాప్ చేస్తుంది, మీకు వైబ్రేషన్ వస్తుంది కదా. సో చూడండి, ఆ విధంగా విత్ సైలెంట్ తోటి మీకు యాంప్ అయితే అవుతుంది. సో అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియో కింద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా రెడీ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీకు 4 ఫెట్ అనే కాదు మీకు ఇంకా అడిషనల్గా 6 ఫెట్తో కావాలంటే 6 ఫెట్ అండ్ డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్తో డ్యూయల్ సబ్వూఫర్ కావాలన్నా అవుతుంది. సింగిల్ ట్రాన్స్ఫార్మర్తో డ్యూయల్ సబ్వూఫర్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? వీడియో ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ కూడా చేయండి. సో ఇది ఫ్రెండ్స్ సబ్వూఫర్ యాంప్లిఫైయర్. ఎవరికైనా కావాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.